అయోధ్య రామ మందిరానికి ఎన్టీఆర్ ఇస్తున్న భారీ విరాళంపై మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఇంత గొప్ప విరాళం ఇస్తున్నారని తెలిసి నిజంగా ఆశ్చర్యపోయాను. ఎన్టీఆర్ చాలా గొప్ప పని చేస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు, బాలకృష్ణ శుద్ధ దండగా అంటూ చెప్తోంది. మరి ఈ విషయంలో మనకు తెలిసిందే రోజా గారు ఎన్టీఆర్‌ని పొగుడుతున్నారంటే ఖచ్చితంగా అది చంద్రబాబుకో, బాలకృష్ణకో కౌంటర్ ఇవ్వడానికే. ఎందుకంటే ఇది అంతా కూడా రాజకీయంగానే టార్గెట్ చేసుకుంటారు రోజా. మొత్తానికి రోజా గారైతే అయోధ్య రామ మందిరానికి జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 20,00,00,000 రూపాయల భారీ విరాళం ఇచ్చి గోపురానికి సంబంధించిన మరమ్మతులను వేగవంతం చేయిస్తున్నారు. ఈ విషయం తెలిసి రోజా అయితే ఎంతగానో షాక్ అయిపోయింది. వెంటనే మీడియా ముందుకొచ్చినటువంటి రోజా మరి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరిని భావిస్తారని, ఈరోజు ఆయన ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుండే ఎంతో సంతోషంగా ఉందని, అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రం కోసం, దేశం కోసం పోటీ చేయబోతున్నందుకు మరింత ఆనందంగా ఉందంటూ ఆయన చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం అయోధ్య రామాలయానికి జూనియర్ ఎన్టీఆర్ 20,00,00,000 రూపాయల విరాళం ఇస్తుండడం చాలా గొప్ప విషయం అంటూ రోజా దీన్ని కూడా రాజకీయంగా అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. మీడియాతో మాట్లాడిన రోజా, ఎన్టీఆర్ గారు తన సొంత కష్టార్జితంతోనే అన్ని పనులు చేస్తున్నారు. ఎవరికి సొమ్ము ఆయన తీసుకోలేదు. ఎవరి హక్కులు ఆయన వాడుకోలేదు. ఎన్టీఆర్ గారు తనే రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఈరోజు ఆయన ఎంతో మంచి పొజిషన్‌లో ఉంటారు. కానీ మరి ఆ నందమూరి కుటుంబంలో ఎవరైనా ఉత్తమమైన వ్యక్తి ఉన్నారంటే ఆ రామారావు గారి తర్వాత ఈ రామారావే. అందుకే అయోధ్య రాముడికి అంత మంచి పని చేస్తున్నారంటూ మెచ్చుకున్నారు రోజా.